నేటి ఉదయకాలపు దేవుని కృపావార్తా సందేశము 51వ కీర్తన మొదటి మాట ద్వారా తెలియపరచబడుతూ ఉన్నది. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించుము. నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినాల అంతమందు ఆయన రాకడకు సమీపంగా ఉన్న పరిస్థితులలో ప్రతి మనుష్యుడు తానున్న స్థితి ఎట్టిదో ఎరిగినవాడే. ఆయన రాకడ త్వరగా ఉందని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని కృపచేత, ఆయన కరుణచేత ప్రతి అతిక్రమమును తుడిచివేసుకునే అవకాశం ఉంది. ప్రతి అతిక్రమము నుంచి విడిపించబడే అవకాశం ఉంది. కేవలం ఆయన వాత్సల్య బాహుళ్యము చొప్పున మాత్రమే మన అతిక్రమములు తుడిచివేయబడగలుగుతాయి. మానవుని పాప దోషము ఏ పుస్తకంలో రాసినా, ఏ పలక మీద రాసినా ఎవరు చెరపలేనిది, చించలేనిది. అది ముద్రించబడింది. అలా ముద్రించబడినటువంటి అతిక్రమము, అలా ముద్రించబడిన శాపము, పాపము, దోషము కడిగివేయబడాలి అంటే యేసుక్రీస్తు యొక్క రక్తము వలననే సాధ్యం. యేసు ప్రభు మాత్రమే ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులుగా చేయగలిగినవాడు. మన అతిక్రమములకు పాప పరిహారార్థ బలిగా అర్పించబడినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువు. ఈ లోకపు శాపగ్రస్తమైనటువంటి వాటిని పోగేసుకుని పరలోక భాగ్యాన్ని చేరాలనే తలంపుతో దాన ధర్మాలు, పుణ్యకార్యాలు చేసి నేను బాగున్నాను అనుకుంటే మోసపోతున్నావు సుమా. ఆయన కరుణ మాత్రమే నీ జీవితాన్ని దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచగలదు. అందుకే నీ కృప నాకు కావాలి. అర్హత లేని వారిని క్షమించేదే కదా కృప. అందుకే నీ కృప చేత నన్ను కరుణించమని ప్రార్థిస్తున్నాడు. నీ వాత్సల్య బాహుళ్యం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయమని అడుగుతున్నాడు. ఈరోజు నువ్వు నేను కూడా అలాగే అడుగుదాం. ప్రభువా, నేను తీసుకోలేని, నేను మార్చుకోలేని, నేను చేరుకోలేని ఎన్నో పరిస్థితులు నా అంతరంగంలో ఉండగా నువ్వే తుడిచివేయగలిగిన సమర్థుడు గనక నీ రక్తంతో తుడిచివేసి నూతనపరిచి పరిశుద్ధునిగా నన్ను తీర్చు ప్రభువా అని అడుగుదాం. తప్పక దేవుడు క్షమించి పరిశుద్ధతను, పరలోకాన్ని, ఆశీర్వాదాన్ని కూడా అనుగ్రహిస్తారు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధ తండ్రి, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిలోనూ వారు కలిగి ఉన్న శూన్యతను ఎరిగిన వారే దేవుని యొద్ద నిజమైన పశ్చాత్తాపంతో క్షమాపణ పొంది నిత్య జీవాన్ని పొందే భాగ్యాన్ని, ధన్యతను దయచేయమని యేసు పేరిట ప్రార్థించి మనవులు అడిగి పొందియున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.